ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే అందిన వార్త, నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 31 తారీఖు 2025 సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదట అప్డేట్ వచ్చేసి, సో కొత్తగా 6,000 కోట్ల రుణ సేకరణకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ బాండ్లను వేలానికి పెట్టిందనమాట. సో ఈ మధ్యకాలంలో ఒకేసారి ఈ స్థాయిలో రుణాలు సేకరించడం ఇదే తొలిసారి కావడం జరిగింది. ఎందుకంటే గత జూన్లో రైతు భరోసా పథకానికి అవసరమైనప్పుడు ఇలా ఒకేసారి 4,000 కోట్లు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరదలతో భారీ నష్టం సంభవించడం, పలు శాఖల్లో విపత్తు సాయం కింద నిధులు అడుగుతున్నాయి. రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో వాటి తక్షణ మరమ్మతులు చేయాల్సి అయితే ఉంది. వాటి అవసరం కోసం నిధులు ఆర్థిక శాఖ నుంచి ఆయా శాఖలో సర్దుబాటు చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి నెలకు 700 కోట్ల వరకు అయితే దశల వారీగా విడుదల చేయాలని గత జూన్లోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇక ఈ నెల కోటా నిధులు కూడా ఇక విడుదల అయితే చేసింది. కాబట్టి సో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 54,009 కోట్ల కొత్త రుణాలను అయితే బహిరంగ మార్కెట్లో అయితే సేకరించాలని చెప్పేసి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలోనే తొలి నెలలోనే ఏప్రిల్లో 5,230 కోట్లు, మే నెలలో వచ్చేసి 4,500 కోట్లు, అదేవిధంగా జూన్లో వచ్చేసి 8,500 కోట్లు, జూలై నెలలో వచ్చేసి 6,000 కోట్లు తీసుకుందనమాట. ఇప్పుడు 6,000 కోట్లు కలిపి మొత్తం 30,000 కోట్ల రుణాలను అయితే ప్రభుత్వం సమీకరణ పూర్తవుతుంది. అయినా ఇంకా భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. పలు పథకాలకు సంబంధించి జూలై నుంచి సెప్టెంబర్లోగా రెండో త్రైమాసికం నిధులు విడుదల చేయాలి. సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్లోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. సో ఇక ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీటికి ఇటు రావాల్సిన పెండింగ్ బకాయిలు కావచ్చు, అదేవిధంగా కొత్త పథకాలు, మహాలక్ష్మి పథకం కావచ్చు, ఇతరత్ర పథకాలకు అదేవిధంగా నిధులు అనేది సర్దుబాటు చేసే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు కొత్త ప్రభుత్వంతో 20 నెలలు కూడా ఇప్పటికే ముగిసింది. ఒక్కొక్క సమూహం దశల వారీగా ఆందోళన బాట పడుతున్నారు, తమ సమస్యల పరిష్కారానికి కోరుతున్నారనమాట. ఇందులో ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వాన్ని మొదట్లో సంయమనం కూడా పాటిస్తే ప్రభుత్వం మెల్లగా ఇక వీటిని సమస్యలను పరిష్కరిస్తారని, కానీ అధికారంలోకి రాగానే ఉద్యోగుల పట్ల వైఖరి మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పీఆర్సీ అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ 1.5 కాలం దాటినా ఇంకా ఇవ్వకపోవడంతో ప్రభుత్వం 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు ఉద్యోగులను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేసిందని చూస్తున్నారన్నమాట. అధికారంలోకి వచ్చాక 2 డిఏలు ఇచ్చినప్పటికీ ఇంకా 5 పెండింగ్లు అయితే పడిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులకు 10 విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు, రాష్ట్రాల్లో రద్దు చేయడం జరిగింది. ఇక్కడేమో అడ్డు అనే విధంగా మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోరుబాటులో ఉద్యోగ సంఘాలు 1న భారీ ఆందోళనకు పిలుపు అనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రద్దు చేసి ఏదైతే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను కూడా విధానాన్ని తెస్తుందని ఆ పార్టీ మేనిఫెస్టోలో అయితే ఉంది. కాబట్టి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా హామీ ఆ పార్టీ విస్మరించిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక్కొక్క హామీని అయితే అమలు చేస్తూ వస్తుంది. తాజాగా వచ్చేసి మరోసారి దీనిపైన కీలకంగా 62 డిమాండ్లు ప్రభుత్వానికి సంబంధించి నెరవేర్చాలని ప్రభుత్వం సెప్టెంబర్ 2 తారీఖున ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఆహ్వానం అయితే పలికిందనమాట. సో దాని తర్వాత కార్యాచరణ అనేది ప్రకటిస్తామని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తానికి ముందే ఈ నెలకు సంబంధించి ఏదైతే 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం సెప్టెంబర్ 2 తారీఖున, ఇవన్నీ కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.